గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పక్క రామ్ చరణ్ సార్తో యాక్ట్ చేస్తావు, ప్రభాస్ సార్తో కూడా చూసావు? ప్రభాస్ సార్ని చూసాను. మీ క్లాస్లో అమ్మాయిలు ఉంటారా? ఫ్రెండ్స్ ఏం లేరు. నేను మీ స్కూల్కి వస్తా, మీ స్కూల్ అడ్రస్ కూడా చెప్పావు నాకు. గర్ల్స్ తోటి పడదన్న మొత్తం చిరాకులు వేపిస్తారు. పెద్ద సినిమా చూసావు కదా? చూసాను. కనిపించావు కదా నువ్వు సినిమా చూడగానే? కనిపించారు. ఏమన్నారు ఇంట్లో? ఇంట్లో నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. ఏమన్నారు బుచ్చిబాబు సార్? బుచ్చిబాబు సార్ నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, ఇంకా చాలా ఎంకరేజ్ చేశారు. నీకు ఇంట్లో రెస్పెక్టా ఫుల్? ఏం అడిగితే అది కొనేస్తారా వెంటనే? అట్లేం లేదు, ముందు పైసలు ఉండాలి. ముందు పైసలు ఉండాలా? నువ్వు కుస్తీ నేర్చుకుంటున్నావా? నచ్చారు కదా రామ్ చరణ్ అన్న నీకు, నువ్వు కూడా నేర్చుకోవాలి కదా? నేర్చుకుంటావా? ఏదో ఒకసారి చూపి, కండాలు చూపి. ఎక్కువనే అసలు నువ్వు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు డైలాగులు చెప్తావు కదా, ఎవరైనా చెప్తే చెప్పు. ఇప్పుడు ఆడిషన్ అవుతుంది కదా, చెప్పు. మిస్టర్ భూపత్రాడు, ఈ సిటీకి ఇంకా నీ అబ్బా జాగిర్ అనుకున్నావురా? నువ్వు ఉంటుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్న సంగతి మర్చిపోవద్దు. కాదు కూడదని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటే అదే చేతిలో బేడిలేసి గుడ్డలిప్ప తీసి నా రోడ్డు పైన కొట్టుకుంటా తీసుకెళ్తా. కోర్టుకి లోపే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను కోడక్క. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో పెద్ద సినిమా రిలీజ్ అయింది, మంచి ఎమోషనల్ రివ్యూస్ అన్ని బయటకు వస్తున్నాయి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. అంటే ఒక సూపర్ స్టార్ రేంజ్లో ఉన్న వ్యక్తుల నుంచి కంప్లీట్ కమర్షియల్ సినిమాలు వస్తున్న ఈ టైంలో ఇప్పుడు ఒక కమర్షియల్ ఫార్మేట్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కోసం వాడుకున్నారనమాట. సో అద్భుతమైన సినిమా కింద రివ్యూస్ అయితే వస్తున్నాయి. ఆ సినిమాలో ఆ ఎమోషనల్ జర్నీలో ఒక ఎమోషన్ మనోడు అనమాట, నా ముందున్న చైల్డ్ ఆర్టిస్ట్ దక్షేష్ నాయక్. సో మనోడు మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, నేను ఇప్పుడు రివీల్ చేస్తే బాగోదు కానీ. బట్ మనోడు అందులో బాగా చదువుకుంటాడు అనమాట. అంటే చదువు అంటే బాగా విపరీతం అనిపించి, మరి రియల్గా మనోడికి అంత చదువుతాడో లేదో అడుగుదాం. దక్షేష్ నాయక్తో మాట్లాడదాం. హాయ్ దక్షేష్. హాయ్ సార్. నమస్తే మీడియా సార్ అండ్ మేడమ్స్. అబ్బా నమస్కారం చెప్పాలని చెప్పారా? నమస్కారం చెప్పాలా ఉంది అందరికీ? నమస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మేము నమస్కారం చెప్పాం. ఏంటి ఏ క్లాస్ చదువుతున్నావు? నేను ఇప్పుడు ఫిఫ్త్ క్లాసా? ఇప్పుడు ఫిఫ్త్కి వెళ్తావా? వచ్చి జాయిన్ అయ్యావా? స్టార్ట్ అయిందా ఫిఫ్త్? స్టార్ట్ అవ్వలే. అంటే 4th క్లాస్ ఎండింగ్ లోనే నువ్వు పెద్ద సినిమాలో కనిపించావు. దీనికి ముందు సినిమాలు చేసావు కదా? ఆదికేశవ్ చేసావు, సర్కార్ నౌకరీ చేసావు, ఏంటి ఇంకేం చేసావు? ఇంకా ఫౌజీ. ఒక పక్క రామ్ చరణ్ సార్తో యాక్ట్ చేస్తావు, ప్రభాస్ సార్తో కూడా చూసావు? ప్రభాస్ సార్ని చూసాను. ఎంత హైట్ ఉన్నారు? ఒక కొండంత ఉన్నారా? ఓకే, చరణ్ సార్ గురించి మాట్లాడదాం ముందు. ఓకే. ఏంటి స్కూల్ ఏంటి? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఆర్యభట్ట ఉప్పల్. మొత్తం హైదరాబాదే? మొత్తం హైదరాబాద్. పుట్టినప్పటి నుంచి ఎక్కడైనా? పుట్టినప్పటి నుంచి ఇక్కడే. ఇప్పుడు ఇంతకీ నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? నీకు అక్క, చెల్లి, తమ్ముడు, అన్న? నాకు చెల్లి ఉన్నది. చెల్లి ఉంది. మరి మీ చెల్లి ఏమంటుంది? నువ్వు యాక్టర్ అయిపోయావు కదా? కంగ్రాచులేషన్స్ అన్న, యాక్టర్ అయిపోయావు కదా అంటుందా? ఎంత చెల్లికి? చెల్లి ఎంత ఏజ్? ఇప్పుడు పడితే 8 రన్నింగ్. 8 రన్నింగ్. నీకు? నాకు 9 రన్నింగ్. 9 రన్నింగ్. ఓకే, వావ్, 9 రన్నింగ్. నువ్వు ఇంకా పరిగెడతా ఉన్నావా? పెద్ద సినిమాలో పరిగెట్టినట్ట? ఓకే. సో ఇప్పుడు పెద్ద సినిమా చూసావు కదా? చూసాను. ఎక్కడ చూసావు? ఉప్పల్లో. థియేటర్ పేరు తెలియదు కానీ పెద్ద సినిమాకి వెళ్ళావు. ఎవరెవరిని తీసుకెళ్ళావు? మా మమ్మీ, డాడీ, ఇంకా మా చెల్లి. అంతేనా? ఫ్రెండ్స్ని తీసుకెళ్ళదా? కనిపించావు కదా నువ్వు సినిమా చూడగానే? ఏమన్నారు ఇంట్లో? నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, ఫుల్ ఎంకరేజ్ చేశారు. సో నీకు మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఏంటది చెప్పు, డైలాగ్ చెప్పు, నీ స్టార్టింగ్ డైలాగ్ చెప్పు. నైనా అక్షరాలు తెచ్చినా నైనా నాను ఇచ్చిన కదా మొత్తనే నీతో పాటు అక్కడే ఉండి బోల్డ్ అక్షరాలు నేర్చేసుకుంటాను.
ఇప్పుడు ఈ స్లాంగ్ ఎవరు నేర్పించారు డైలెక్ట్ ఇలాగా ఎలా చెప్పాలి డైలాగ్ అని ఫస్ట్ మా మమ్మీకి అదేమంటారు చెప్పారా ట్యూటర్ డైలాగ్ చెప్పారు ఎలా చెప్పాలి డైలాగ్స్ చెప్పారు. మీ మమ్మీ నీకు నేర్పించారా? మా మమ్మీకి వాట్సాప్లో డైలాగ్స్ పంపించారు. అప్పుడు మా మమ్మీ ఇట్లా నేర్పించింది, ఇట్లా చేయరా నాయన నాను ఇచ్చినగరం మొత్తాన్ని అట్లా చెప్పు, ఆ స్లాంగ్లో చెప్పు అని చెప్పి. భయం వేసిందా స్టార్టింగ్? చెప్పగలిగావా? చెప్పగలిగాను. షూటింగ్ మరి షూటింగ్ స్పాట్లోకి వెళ్ళావు, ఎన్ని టేక్స్లో చెప్పావు? ఒక 2-3 టేక్స్లో. 2-3 టేక్స్లో ఏమన్నారు బుచ్చిబాబు సార్ నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, ఇంకా చాలా ఎంకరేజ్ చేశారు. షూటింగ్ మధ్యలోనే ఆపి నువ్వు అందరికంటే చాలా బాగా చేస్తున్నావురా, ఇంకా క్లాప్స్ కూడా కొట్టించారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. క్లాప్స్ కొట్టి చాక్లెట్లు ఏమైనా ఇచ్చారా? ఏమన్నా గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా? ఇయ్యాలి. మరి చెప్పాలి కదా నువ్వు, క్లాప్స్ కాదు సార్ ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి, చాక్లెట్ ఇవ్వండి అని చెప్పి. మనం ఎంత ఏజ్లో అంత ఇదిలో లేవా? ఓకే, బట్ సెకండ్ డైలాగ్ ఉంటుంది కదా లైక్ ఇంటర్వెల్ కంటే ముందు, ఆ డైలాగ్ చెప్పు. పలక పట్టుకుని వెళ్ళిపోతావు మీ డాడీతో పాటు, చెప్పు. నైనా నేను కూడా ఆడికి వచ్చి బోల్డ్ నచ్చరా నేర్చేసుకుంటాను. ఇంకో డైలాగ్ ఉంది, ఈ 4 నేర్చేసుకున్నాను చెబుతావు కదా, ఈ 4 నేర్చేసుకున్నాను నైనా ఈ 4 నేర్చేసుకుంటాను. ఇంకా అక్కడికి వచ్చి చాలా నేర్చేసుకుంటాను, ఇంక మిగిలిన అక్షరాలన్నీ నేర్చేసుకుంటాను అంటావు కదా. అవును. సూపర్. నువ్వేంటి అందులో పెద్ద చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించావు, పెద్దలో బాగా చదువుతావు. ఇప్పుడు బయట ఏ ర్యాంక్ వస్తుంది? నాకు సెకండ్ ఆర్ ఫస్ట్? నిజమేనా? నేను బయట మళ్ళీ అడుగుతాం మీ మమ్మీని. ఓకే, ఫస్ట్ ఆర్ సెకండ్? సెకండ్. ఎందుకు మళ్ళీ తగ్గావు కొంచెం? ఎందుకు తగ్గావు? ఫస్ట్ ఆర్ సెకండ్ అన్నావు. నేను ముందు సెకండ్లోనే వస్తా, అప్పుడప్పుడు ఫస్ట్ వస్తావా? నీకు కాంపిటీషన్ ఎవరు స్కూల్లో? నాకు ఆకాశ్ అని ఒకడు మీ ఫ్రెండ్. ఆకాశ్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంత్, ఇంకా ఫజల్. ప్రశాంత్, ఫజల్. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏ ర్యాంక్స్ వస్తాయి? వాళ్ళిద్దరు నా గల్లీ ఫ్రెండ్స్. ప్రశాంత్ అనే ఒకడు మా స్కూల్ ఫ్రెండ్. ఓకే, ప్రశాంత్కి ఏ ర్యాంక్ వస్తుంది? ప్రశాంత్కి కూడా సెకండే. అదేంటి ఇద్దరికి సెకండ్ ఎలా వస్తుంది? తను వేరే సెక్షనా? వేరే సెక్షన్స్. సో నువ్వు సెకండ్ వస్తావు కాబట్టి సెకండ్ ఉన్న అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసావా? అలా చేసావా? అవునా? మీ సెక్షన్లో ఎవరో నీకు అంత నచ్చలేదా? మీ ఫ్రెండ్ అంత బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వలేదా? అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అవ్వలేదా? బట్ బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోయినా కానీ ఏమవుతుంది, ఏం కాదు. ఇప్పుడు నీకు అసలు సినిమా అంటే ఎందుకు ఇష్టం? సినిమా అంటే నాకు ఒక చిన్నప్పటి నుంచి హాబీ. అది హాబీ? చూడడమా, యాక్ట్ చేయడమా? యాక్ట్ చేయడం హాబీయా? చిన్నప్పటి నుంచి? అవును, చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసావా? చిన్నప్పటి నుంచి. ఎలా అంటే లాక్డౌన్లో మా మమ్మీ తీసుకెళ్ళింది. లాక్డౌన్లో హాలిడేస్ ఉండే, అప్పుడు నాకు 3 years అట్లా ఉండే, అప్పుడు తీసుకెళ్ళింది. అప్పటి నుంచే స్టార్ట్ చేసిన. మరి ఎవరికి ఇష్టం? 3 years అంటే నీకు తెలియదు కదా, సినిమా అనేది అంత ఎక్కువ తెలియదు కదా. అప్పుడు మమ్మీకి ఇష్టం ఎక్కువ, డాడీకి ఇష్టమా? ఎక్కువ మా మమ్మీకి ఇష్టం. డాడీ ఎక్కువ తిట్టాడు, నాకు నీకు ఎందుకురా ఈ సినిమాలు అని ఎక్కువ తిట్టాడు. ఇప్పుడు మరి డాడీ సినిమా చూసిన తర్వాత ఏమన్నారు? చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఏమంటున్నారు? సూపర్ రా అన్నారు. ఫస్ట్ మూవీకి చాలా ఎంకరేజ్ చేశారు నాకు. ఇక ఫస్ట్ మూవీ నుంచి డాడీ చేంజ్ అయిపోయారు. నీకు ఇంట్లో రెస్పెక్ట్ ఫుల్? ఏం అడిగితే కొనేస్తారా వెంటనే? అట్లేం లేదు, ముందు పైసలు ఉండాలా. నిన్ను ఎవరైనా షూటింగ్ స్పాట్ లో బొగ్గలు గిల్లేసారా? మంచి క్యూట్ గా ఉన్నావు అని చెప్పి. ఎవరు గిల్లారు? నాకు బుచ్చిబాబు సార్ గిల్లారు ఒకసారి. ఓకే, చరణ్ నన్ను కలిసావా? అంటే ఎక్కువ ఏమైనా మాట్లాడడానికి అయిందా స్కోప్? అంత లేదా? అంత లేదు. బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. బుచ్చిబాబు సార్కి ఒకసారి అడిగాము, బుచ్చిబాబు సార్ మాకు ఒక ఫోటో కావాలని అంటే అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు. వెయిట్ చేస్తున్నావా? వెయిట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మరి సినిమా మొత్తం చూస్తావు కదా, ఏమనిపించింది నీకు సినిమా? నాకు చాలా హ్యాపీ అనిపించింది, నేను దాంట్లో కనిపించాను. సూపర్ ఉంది సినిమా. సూపర్ ఉందా? ఎక్కడ నచ్చింది నీకు బాగా? నువ్వు కనిపించినప్పుడా? కాదు, కనిపించినప్పుడు ఏం లేదు, టోటల్ నచ్చింది. టోటల్ నచ్చిందా? రామ్ చరణ్ సార్ మరి చాలా గెటప్స్ ఉన్నాయి కదా, జుట్టులా వేసుకుని మళ్ళీ మూడు వేసుకుని క్లైమాక్స్ లో చాలా షార్ట్స్. నీకు ఏ రామ్ చరణ్ అన్న బాగా నచ్చారు? నాకు అన్ని నచ్చారు. అన్ని చోట్ల నచ్చారా? ఒకటి చెప్పాలి బాగా నచ్చింది.
నాకైతే కుస్తీలో నచ్చారు. కుస్తీలో ఎందుకు నచ్చారు? కుస్తీలో బాడీ బాగుందనా? బాడీ ఎక్కువ బాగుంది. ఆ, ఇంకా ఇది రన్నింగ్ రన్నింగ్. మరి నువ్వు కుస్తీ నేర్చుకుంటున్నావా? మరి నచ్చారు కదా రామ్ చరణ్ అన్న నీకు, నువ్వు కూడా నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటావా? ఏదో ఒకసారి చూపి, కండాలు చూపి. అలా కదా, ఎలా చూపి, ఎలా చూపి. చూపి. ఎంత ఎక్కువ ఉన్నాయి అసలు, చాలా ఎక్కువ ఉన్నాయి నీకు. సేమ్ ఒకసారి మళ్ళీ పెట్టా. పెహల్వాన్, పెహల్వాన్ నువ్వు కూడా. ఓకే, సో నీకు కుస్తీ బాగా నచ్చింది. కుస్తీ ఇంకా రన్నింగ్ చేస్తావు? రన్నింగ్ చేస్తా. నువ్వేం ఆడతావు ఎక్కువ? స్పోర్ట్స్ గేమ్స్ ఏం ఆడతావు? స్పోర్ట్స్ కబడ్డీ, ఖోఖో. ఇంకా ఇది నాకు కుస్తీ నచ్చింది. ఇప్పుడు నేర్చుకుంటావా కుస్తీ కూడా? మరి మట్టిలో దెబ్బలు ఎక్కువ తగులుతాయి కదా. ఏం కాదు. అరే దెబ్బలు తగిలితే నువ్వు ఆర్టిస్ట్ కదా, దెబ్బలు తగిలితే నువ్వు యాక్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. మరి ఎందుకు? మట్టిలోనే కదా అది. మట్టిలోనే కొట్టుకుపోతాయి, ఇదంతా చెయ్యంతా కొట్టుకుపోతాయి. ఏం కాదు. ఏం కదా. ఓకే, సో పెద్ద సినిమా చూసి మీ డాడీ చాలా హ్యాపీ, మీ మమ్మీ చాలా హ్యాపీ. మరి ఏం అడిగావు? నాకు ఏదో గిఫ్ట్ ఇవ్వండి, నేను మిమ్మల్ని హ్యాపీ చేశా కదా అని అడగాలి కదా. నేను అట్లా అడగాను. అట్లా అడగవా? అందరిలోకి అడగాను. ఎంత మంచివాడు అసలు, సూపర్ అసలు. ఓకేనా. నీ పేరు చూసి ఎవరైనా షాక్ అయ్యారు? అంటే పేరు కొంచెం యూనిక్ గా ఉంది, దక్షేష్ ఏంటి కొత్తగా ఉంది అని అన్నారు ఎవరన్నా? అన్నారు. ఎవరన్నారు? చాలా మంది. నేను ఆడిషన్స్ కి పోతే అన్ని చోట్ల దక్షేష్ ఏదో వెరైటీ ఉంది పేరు. కన్ఫ్యూజ్ అవుతున్నారా పేరు కొంచెం? వేరే రాయడం. ఏమని రాస్తారు ఎక్కువగా? దక్షిత్ అని పిలుస్తారు ఎక్కువ. దక్షిత్ అని పిలవకండి, కోపం వస్తుంది నీకు. దక్షిత్ అని పిలిస్తే ఏం రాదా? నేను ఇంట్లో ఏమని పిలుస్తారు? నాకు ఇంట్లో ఎక్కువ నిక్ నేమ్స్ తోటి దక్కి ఇంకా దక్షేష్. దక్కి అని ఎవరు పిలుస్తారు? మమ్మీ పిలుస్తారా? నీకు ఇప్పుడు మమ్మీ డాడీలో ఎవరు బాగా ఇష్టం? నాకు ఎక్కువ ఇద్దరు ఇష్టం. నాకు ఇద్దరు ఇష్టం. నువ్వు తెలివైనాడు, నువ్వు యాక్టర్ కదా, అలాగే చెప్తావు. ఒకరి పేరే చెప్పాలి. ఎక్కువ ఇద్దరు ఇష్టం. కొంచెం ఎక్కువ ఎవరు ఇష్టం? మమ్మీ. ఎందుకు? మమ్మీనే నాకు ముందు సినిమాలో అట్లా ఛాన్స్ ఇప్పించింది నాకు. ఇప్పుడు నీకు నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయిపోయావు అనుకో, పెద్ద యాక్టర్ అయిపోయావు, నీకు డబ్బులు పైసలు వచ్చినాయి ఫుల్, మమ్మీకి ఏం కొనిస్తావు? మమ్మీకి ఒక గోల్డ్ నెక్లెస్, ఒక ఇల్లు. డాడీకి ఏం కొనవా? మమ్మీకే కొంటావా? డాడీకి కూడా ఉంటా, ఫ్యామిలీకే ఉంటా. ఫ్యామిలీకే కొంటావు. నెక్లెస్ డాడీకి ఎందుకు? ఓన్లీ మమ్మీయే వాడతారు ఇప్పుడు. మమ్మీ వాడతారు. డాడీకి ఒక గోల్డ్ చైన్ ఇప్పిస్తా. ఓకే, మరి చెల్లికి కూడా నెక్లెసే. చెల్లికి కూడా నెక్లెసేనా? సో నీకు నీకు డబ్బులు పైసలు వస్తున్నాయా, ఎంత ఇస్తున్నారని అడుగుతావా మమ్మీని? అడగవా? మమ్మీయే చూసుకుంటారు అంతా. షూటింగ్ ఎన్ని రోజులు అయింది మొత్తం? పెద్ద షూటింగ్ 7 days అయింది. ఇప్పుడు చాలా మంది షూట్ చేసిన తర్వాత సినిమాలో ఉండరు, ఒక్కొక్కసారి ఎడిటింగ్ వల్ల అది తీసేస్తారు. నువ్వు నీదేమన్నా ఎడిటింగ్ లో పోయినాయా సీన్స్? లైట్ గా పోయినాయి. ఏముంటాయి అంటే డైలాగ్స్ ఏమైనా ఉన్నాయి అందులో? డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్ కానీ ఒక డైలాగ్ నచ్చలే వాళ్ళకి. ఓకే, అది ఎడిటింగ్ ఎక్కువ టైం అయ్యి తీసేసి ఉంటారు. ఏం డైలాగ్ చెప్తావా? చెప్పు, డైలాగ్ ఏంటిది? వస్తనే అది ఒక్కటి తీసి. అంటే ఏంటి? అంటే నేను వస్తాను వస్తానే. ఓకే ఓకే, బాగా మాట్లాడుతున్నావు అసలు. థ్యాంక్ యూ. అది ఏ ఊరు స్లాంగ్ తెలుసా? డైలెక్ట్ ఏ ఊరిది అది? అది శ్రీలంకను విజయనగరం. బుచ్చిబాబు సార్ వాళ్ళ ఊరు అనుకుంటా. ఓకే ఓకే, సో బుచ్చిబాబు సార్కి మరి థ్యాంక్స్ చెప్పావా లాస్ట్ డే వచ్చేసేటప్పుడు? థ్యాంక్స్ చెప్పా. ఏమని చెప్పావు? బుచ్చిబాబు సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంత గట్టి చెప్పావా? ఆయన ఏమన్నారు మరి? ఏమన్నా చెప్పారా నెక్స్ట్ సినిమాకి చెప్తాను నీకు అని చెప్పారా? చెప్పారు. సో నువ్వు మాకు గుర్తుండిపోతావురా అని చెప్పారు. నెక్స్ట్ సినిమా మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఫౌజీ సినిమాకి ఎన్ని డేస్ వెళ్ళావు సెట్స్ కి? అది ఒక 8 days. 8 days వెళ్ళావా? ఇంకా ఉందా షూటింగ్ నీకు? ఇంకా ఉందన్నారా? 45 days ఉంది. 45 days? వావ్. ప్రభాస్ అన్న చూసావా? చూసాను, దూరం నుంచి. ఎంత ఉన్నారు హైట్ ఉన్నారు. ఏమనిపించింది హైట్ అంటే? తెలుస్తుంది కదా నీకు. చాలా హైటా? చాలా. కొంచెం హైటా? చాలా హైటా? అంటే మినిమం ఇంత ఉంటాడు. ఓకే, మరి డైరెక్టర్ సార్
డైరెక్టర్ సార్ కూడా అనురాగుపూడి సార్ ఎలా ఉన్నారు? కూల్గా ఉన్నారా, జోవియల్గా ఉన్నారా, అంటే జోక్స్ వేస్తున్నారా, నవ్వుతున్నారా, సీరియస్గా ఉంటారా? సీరియస్గా ఉంటారా? ఆయన సీరియస్గా పని చేసుకుని వెళ్ళిపోతారా? బుచ్చిబాబు సార్ అయితే ఫన్నీగా అట్లా చేస్తారు. బుచ్చిబాబు సార్ అసలు సీరియస్ అవరా? అంత సీరియస్ అవ్వరు. బుచ్చిబాబు సార్ అక్కడ కూడా ఇలాగ చేతులు కట్టుకుని ఉంటారా? అవునా? ఆయనకి అది అలవాట ఇలాగ చేతులు కట్టుకోవడం? కాదు, డిసిప్లిన్. డిసిప్లిన్ మెయిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే పద్ధతి ఇలా ఉండాలి. పద్ధతి ప్రకారం. మా మంచి తెలుగు మాట్లాడుతున్నాడు. ఓకే, నువ్వు షూట్కి ఏ టైంకి వెళ్ళేవాడివి? మార్నింగ్ షూటింగ్కి అంటే 3 o'clockకి మమ్మీ లేస్తుంది, 3:30కి నేను లేపుతుంది, 6 లోపు ఆడుంటా. 6 లోపు అక్కడ ఉండాలి అంటే రెడీ 3:30కి లేచి వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ 6 డే షూట్ అయితే 6కి అట్లా అయిపోతుంది. నైట్ కొంచెం లేట్ అయితే కొంచెం లేట్ అవుతుందా? 9-10 అవుతుందా? 9-10 అవుతుంది. మరి నీకు కూసేపు కదా, స్ట్రగుల్ అనిపించలేదా? అనిపించలేదా? స్కూల్ కంటే అదే నచ్చిందా? అవునా? స్కూల్ తక్కువ టైమే ఉంటుంది కదా. స్కూల్ ఇంకా చదువు రన్నే ఉండాలి. స్కూల్ తక్కువ సేపే కదా. స్కూల్ అయితే నువ్వు 9కి వెళ్తావమ్మా? కాదు, 9కి కాదు, 4:30, 4:15. అప్పుడు లేస్తావు స్కూల్కైనా? స్కూల్కి అయితే 8కి లేస్తావు. 8కి లేస్తావు. ఇదైతే 3:30కి. ఎంత ఎర్లీగా లేస్తున్నావు. షూటింగ్ ఏమో ఉంది, స్కూల్ బాగుంటుంది కదా. నాకు షూటింగ్ నచ్చింది ఎక్కువ. షూటింగే నచ్చిందా? చెప్పేస్తావా స్కూల్ వద్దు, షూటింగ్లో ఎక్కువ చూడండి అని? చదువు ఇంకా అది ఉండాలి, అది రెండు ఉండాలన్నా. నీకు చదువులో ఏంటి, ఏ సబ్జెక్ట్ ఇష్టం బాగా? చదువులో మ్యాథ్స్, హిందీ, ఈవీఎస్. మ్యాథ్స్ అంటే ఏముంటాయి నీకు? నాకు అడిషన్స్ ఉంటాయి, మల్టిప్లికేషన్స్ ఉంటాయి, పై కూడా వచ్చా? పై అంటే ఎంత? పై ఈజ్ ఈక్వల్ టు రూపీ. పై ఈజ్ ఈక్వల్ టు రూపీయా? అయితే నాకు తెలియదేమో ఎందుకు వచ్చింది, నేను మ్యాథ్స్లో వీక్. పైస్ ఎక్కువ. పైస్ అంటే పైసా గురించి పైసా గురించా? ఓకే, పైసా 2 crores ఎన్ని పైసా అలాగా. ఇంకే సబ్జెక్ట్ ఇష్టం? ఇంకా నాకు ఇంగ్లీష్, ఈవీఎస్. మరి పెద్ద సినిమాలు మొత్తం అలా ఎక్కువ పట్టుకున్నావు. తెలుగు ఇష్టం ఉండదు అంతా? తెలుగు అంత ఇష్టం ఉండదు నాకు. పెద్ద సినిమాలో నువ్వేమో పలక పట్టుకుని ఆలు రాసి. నాకు తెలుగు వచ్చు, కానీ నేను ముందు కోయంబత్తూర్ పోయి ఉండే, తమిళనాడు నుంచే వీక్ అయిపోయినా తెలుగు. అయ్యో, అవునా? ఓకే, ఇంగ్లీష్ అయితే బావచ్చు. ఇంగ్లీష్ బావచ్చు. నాకు ఇంగ్లీష్ రాదులే, నేను అడగలేను ఇంగ్లీష్లో నేను. ఓకే, ఇప్పుడు నార్మల్లీ షూటింగ్స్ చేస్తున్నావు కదా, బట్ సినిమాలు చూడడం ఇష్టమేనా నీకు? ఇష్టమే. ఏ సినిమాలు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? ఓజీ చూసిన. ఓజీ చూసావా? ఏం నచ్చింది ఓజీలో అంతా? ఓజీలో పవన్ కళ్యాణ్ సార్ యాక్టింగ్ చేశారు, నచ్చింది నాకు. ఇది పెద్ది ఫుల్ నచ్చింది నాకు, అందరికంటే పెద్ది. నువ్వు ఉన్నావనా? పెద్దిలో నేను ఉన్నానని కాదు, రామ్ చరణ్ సార్ ఉన్నారు. రామ్ చరణ్ సార్ హెయిర్ బాగుందా? బాగుంది. ఇప్పుడు ఓజీ సినిమా మళ్ళీ 2 తీస్తున్నారు, పార్ట్ 2 తీస్తున్నారంట, అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి వెళ్తావా, ట్రై చేస్తావా? ట్రై చేస్తా, వెళ్తా. ట్రై చేసేయడం ఏముండదు. వెళ్ళిపోతావా? ట్రై చేయడాలు ఏమీ లేవు, డైరెక్ట్ వెళ్ళిపోవడాలే. పవన్ కళ్యాణ్ సార్ పక్కన యాక్ట్ చేస్తావు. అవును. చిరంజీవి సార్ ఎప్పుడన్నా వచ్చారా సెట్స్కి? రాలే. సుకుమార్ సార్? సుకుమార్ సార్ వచ్చారు, రైటర్ వచ్చారా? జానీ మాస్టర్ కూడా వచ్చారు. మరి హీరోయిన్ కూడా చూసావు నువ్వు? హీరోయిన్ చూడలేను. హీరోయిన్ సీక్వెన్స్ లేనట్టుంది కదా. మరి ఆ రాళ్ళు గుట్టలు ఉన్నాయి కదా, అవన్నీ బాగానే ఎక్కావా? అంటే అది చిన్న ఉంటాయి కదా, ఎక్కావా? ఇప్పుడు నీది ఒక సీన్ ఉంటది కదా, రాళ్ళన్నీ పడిపోవడం సీన్ ఉంటది కదా, అది నీకు ఎలా తీశారు? మొత్తం అవి ఫేక్ రాయిలు ఉంటాయి, ఫేక్ రాయిలు మొత్తం మీద పడేసి నేను లోపల పెట్టి చెయ్యి ఎలా పెట్టారా? ఇలా తీస్తే నువ్వు లోపల ఎలా ఉంటావు కదా. ఏం మొత్తం మేకప్ ఏం వేస్తారు అప్పుడు? మేకప్ అంటే డల్ చేసే ఒక క్రీమ్ ఉంటది, ఆ క్రీమ్ వేసారు. మొత్తం డల్ గా బ్లాక్ గా కనిపించాలి. సగం బురదలోనే అయిపోయాను. సగం బురద రాశారా? నీకు భయం అప్పుడు ఏమనిపించలేదా? రేపు బురద పామేస్తున్నారు మొత్తం అనిపించాలి. ఏం చెప్పినా చేసేస్తావా? అసలు అడగవా? అడగను, ఏం చెప్పినా కానీ చేసేస్తా.
నాకు ఇష్టం అట్లా చేయడం అంటే. అవునా? షూటింగ్లో నీకు ఏడీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, అవును. ఎవరు నీకు బాగా క్లోజ్? డిఓపీస్ ఏడీస్ వీళ్ళందరూ ఉంటారు కదా. ఏడీసీ డిఓపీస్ అంటే తెలియదు నాకు, కానీ నాకు ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు పెద్దిలోనే ఫుల్ ఉన్నారు. పెద్ద మూవీ నాకు బెస్ట్ మెమొరీ అయిపోతుంది. ఎవరు నీకు సపోర్ట్ చేసింది, ఎవరు వాళ్ళ పేర్లు చెప్పు. నాకు శ్రీనివాస్ సార్ అని ఒకసారి సపోర్ట్ చేశారు. బుచ్చిబాబు సార్ మాత్రం మెయిన్. బుచ్చిబాబు సార్ కూడా సపోర్ట్ చేశారు, ఇంకా జగపతి బాబు సార్ కూడా, ఇంకా నాకు ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఉపేందర్ సార్ కూడా. వాళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. జగపతి బాబు సార్ చూసావు కదా, ఆయన జగపతి బాబు సార్ లా ఉన్నారా? ఉన్నారు. అలా ఉన్నారా? మేకప్ అది మాత్రం అసలుకి జగపతి బాబు సార్ అనుకోలేను నేను. అట్లా జగపతి బాబు సార్ లెక్క కనిపించలే, నేను షాక్ అయిపోయినా. మరి సినిమాలో జగపతి బాబు సార్ ఎమోషనల్ సీన్స్ అవి ఉన్నాయి కదా, అప్పుడు నీకేమైనా బాధ అనిపించిందా? నాకు నేను లైట్గా ఎమోషన్ అయిపోయావా? మరి చరణ్ అన్న విషయంలో, చరణ్ అన్న సీన్స్ చూసినప్పుడు అప్పుడు ఏడిపించాడు చరణ్ అన్న? ఏడ్పించారు. ఏడ్చావా సినిమా చూసినప్పుడు? ఏడ్చావు? సెకండ్ హాఫ్ ఏడ్చావు, ఫస్ట్ హాఫ్ నాకు కన్నీళ్ళు వచ్చినాయి. కన్నీళ్ళు వచ్చినాయా? వచ్చినాయి. డాడీ మమ్మీ సినిమా చూసినప్పుడు ఏడ్చారా వాళ్ళు కూడా? ఏడవలే. వాళ్ళు నిన్ను చూసి ఆనందపడతా నవ్వుతా ఉన్నారా? నీ సీన్స్ వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? నా సీన్స్ వచ్చినప్పుడు ఫోన్లు తీశారు, ఫోన్లు తీసి వీడియోలు రికార్డ్ చేశాను. నీకు ఎవరైనా పంపించారా? మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు ఎవరైనా పంపించారా వీడియోను? అరే నువ్వు ఉన్నావు అని చెప్పి పంపించారు. ఎవరెవరు పంపించారు? మా బాబాయ్ పంపించారు, ఇంకా మా మామ పంపించారు, ఇంకా అందరు బాబాయ్లే. సెల్ఫీ అడిగారా? అరే ఫోటో తీసుకుందాం, సెల్ఫీ తీసుకుందాం అని అడిగారు ఎవరన్నా? బాబాయ్లు లేరు, ఎక్కువ ఊర్లు ఉన్నారు, కొంతమంది బాబాయ్లే ఇక్కడ ఉన్నారు. ఫ్రెండ్స్ ఏంటి ఎలా చూస్తున్నారు? ఫ్రెండ్స్ చూసారు. నువ్వు పెద్ద సినిమాలో చేస్తున్నప్పుడే ఫొటోస్ పెడతావు కదా, వాళ్ళకి చెప్పావు కదా, వాళ్ళు అప్పుడు ఏమన్నారు? స్కూల్లో నిన్ను ఎలా చూసారు? అరే నా పక్కన కూర్చో, అరే నీకోసం చాక్లెట్ తీసుకొచ్చా, అలాగే ఉన్నా చూసారా? ఎక్కువ ఫ్రెండ్. మీ టీచర్స్ ఏమనలేదా? ఏమనలే. అంటే ఏమనలేదా? సినిమా గురించి అడగలేదా? సినిమా గురించి అడిగారు. స్టోరీ అడిగారు ఎవరన్నా ముందు చెప్పేమని? చెప్పేసావా ఎవరికన్నా? నేను చెప్పలేదు, నేను లీక్ చేయనని అనేసా. లీక్ చేయను అనేసావా? ఎందుకు లీక్ చేస్తే ఏమైంది? లీక్ చేస్తే అంత థ్రిల్ రాదు. థ్రిల్ వస్తేనే కదా ముందు సినిమా హిట్ అయ్యేది. థ్రిల్ రావాలి ముందు, రిలీజ్ అయినాకనే చూడాలి. నిన్న నైటే చూసావు సినిమా? నిన్న నైట్ కాదు, మార్నింగ్ వెళ్ళావా? నైట్ వెళ్ళలేదా? మరి నైట్ పడినాయి కదా. నైట్ వెళ్ళే, నేను నైట్ వెళ్ళే. ఓకే, మరి ఇప్పుడు ఇంకా నీకు ఫౌజీ సినిమాలో ఇంకా షూట్ డేస్ ఉన్నాయి కదా, ప్రభాస్ గారిని కలిస్తే ఏం చేస్తావు? ప్రభాస్ సార్ని కలిస్తే ఫోటో దిగుతా, ఫోటోలు దిగి ఆయనతోటి లైట్గా టైం స్పెండ్ చేస్తావా? ప్రభాస్ సార్ ఫుడ్ తెలుసా? ప్రభాస్ సార్ ఫుడ్ తెప్పిస్తారంట, క్యారియర్లో అన్ని వెరైటీస్ ఉంటాయంట. నిన్ను అడిగారు అనుకో, అరే ఏం ఫుడ్ తింటావు, నీకు తెప్పిస్తా అని, ఏం ఫుడ్ చెప్తావు? చెప్పవా ఏం ఫుడ్? అప్పుడు కోపం వస్తుంది ప్రభాస్ సార్కి నువ్వు తినకపోతే. పప్పన్నం చెప్తావా? నా ఫేవరెట్. అలా చెప్తే ప్రభాస్ సార్ కోపం వస్తుంది. నువ్వు వెరైటీస్ చెప్పాలి. సీ ఫుడ్ కావాలా అలా. అవేం అడగవా? తినవా? ప్రాన్స్, క్రాబ్ అవేం తినవా? ప్రభాస్ సార్ కోపం వస్తుంది. మరి ప్రభాస్ సార్కి విలువ ఇవ్వడం అంటే, గౌరవం ఇవ్వడం అంటే ఆయన ఫుడ్ తెప్పించినప్పుడు తినాలి. ఆయన ఇంత ప్లేట్లో పెడితే అంత ప్లేట్ తినేయాలి. నేను అంతా తినలేవా? ఐస్ క్రీమ్స్ తింటావా? ఐస్ క్రీమ్స్ తింటా. చాక్లెట్స్ తింటావా? తింటా. మరి అవి మానేయాలంట యాక్టర్ అవ్వాలంటే మంచిగా. మానేస్తావా? మానేస్తా. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతావా? కూల్ డ్రింక్స్ అంటే వీక్ ఒకసారి తాగుతావు. మరి వాయిస్ మంచిగా రావాలంటే మానేయాలంట. సరే మానేస్తావా? నీకు ఐ మీన్ నువ్వు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు డైలాగులు చెప్తావు కదా, ఎవరైనా చెప్తే ఏం డైలాగులు ఎక్కువ చెప్పావు? నేను నా ఓన్ డైలాగ్స్ ఎక్కువ చెప్తాను. సినిమాలో కాదు, నీ ఓన్ డైలాగ్సా? చెప్పు. ఇప్పుడు ఆడిషన్ అవుతుంది అనుకో, ఇక్కడ చెప్పు. ఆడిషన్ కెమెరా వైపు చూసి చెప్పు. మిస్టర్ భూపత్రాయుడు, ఈ సిటీకి ఇంకా నీ అబ్బా జాగిర్ అనుకున్నావురా? నువ్వు ఉంటుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్న సంగతి మర్చిపోవద్దు. కాదుకూడదని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటే అదే చేతిలో బేడి లేచి గుడ్డలిప్ప తీసి
నా రోడ్డు పైన కొట్టుకుంటా తీసుకెళ్తా. కోర్టుకి లోపే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను కొడక. ఇప్పుడు నువ్వు పోలీసా ఇందులో? పోలీసా నువ్వు ఇప్పుడు ఇందులో? బీడీలు వేస్తానన్నావు కదా, సో నువ్వు పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నావు. అవును. ఎవరు నేర్పించారు ఈ డైలాగ్? నాకు వినోద్ సార్. వినోద్ సార్ నేర్పించారా? సూపర్ చెప్పావు, సూపర్. సీరియస్లీ థ్యాంక్స్. ఇక్కడ ఎక్కువ మంది జనం లేం కాబట్టి క్లాప్స్ ఎక్కువ కొట్టట్లేదు. క్లాప్స్ కొట్టండి ప్లీజ్. అదిగో కొడుతున్నారు మా కెమెరామెన్, మొత్తం అందరూ కొడుతున్నారు. థ్యాంక్స్. సో మరి ఇంకో డైలాగ్ చెప్తావా? ఎమోషనల్ డైలాగ్ ఏమైనా నేర్చుకున్నావా? కొంచెం ఏడుస్తూ ఇలాగా నేర్చుకున్నా. చెప్పు. అందరిలా నాన్న భుజాల మీదకి ప్రపంచాన్ని చూడాల్సిన నేను అందులోకి చెప్పించని కోసం కళ్ళు లేని మా నాన్న చేయి పట్టుకొని మీ కాళ్ళ చుట్టూ 6 నెలలుగా తిరుగుతూ కళ్ళు మూసుకోపోయిన ప్రపంచాన్ని చూస్తున్నాను. కళ్ళు కనపడింది మా నాయన కమీకా సార్. కళ్ళు తెరవండి సార్, తెరవండి. సూపర్ సూపర్. సో మరి చరణ్ అన్న చాలా అందంగా కనిపించారు, లాంగ్ హెయిర్, అందంగా కనిపించారు. ప్రభాస్ సార్ ఎలా కనిపించారు? ప్రభాస్ సార్ అంటే ప్రభాస్ సార్ కూడా అందంగా ఉన్నారా? హెయిర్ ఎంత ఉంది? హెయిర్ చరణ్ అన్నంత లేదు కదా, కొంచెం షార్ట్ హెయిర్ ఉంది. కొంచెం మీసాలు ఉన్నాయా? ఉన్నాయి. పెద్దగా ఉన్నాయా? అంత పెద్దగా ఏం లేదు, నార్మల్. ఓకే, ఇంకా చెప్పు, పోలికలు చెప్పు, మేము ఆర్టిస్ట్తో బొమ్మ వేస్తాం. ఎలా ఉన్నారు ప్రభాస్ ఆ సినిమాలో? ప్రభాస్ సార్ సినిమాలో మాస్ లుక్, ఇంకా ఎమోషన్ లుక్. మాస్ లుక్, ఎమోషనల్ లుక్. కాస్ట్యూమ్స్ బాగున్నాయా? బాగున్నాయి. ఏ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు? బ్లాక్ కలర్ అది ప్లేన్, బ్లాక్ కలర్ ప్లేన్ కాస్ట్యూమ్ వేసుకున్నారు. ఓకే ఓకే, ఎక్కడ రివీల్ చేయట్లేదు అన్నాడు, బ్లాక్ కలర్, ఈ కలర్, ఆ కలర్ అని చెప్తున్నాడు కానీ చెప్పట్లేదు. గ్రేట్. తెలిసినా నువ్వు చెప్పవు కదా. ఓకే, సో ప్రభాస్ సార్తో అడిగితే నువ్వు ఎలాగో ఫుడ్ తిన్నావు, ఫోటో అడుగుతానన్నావు, టైం స్పెండ్ చేస్తానన్నావు. అవును. టైం స్పెండ్ చేసి అరే ఒక 5 నిమిషాలు ఏమైనా మాట్లాడరంటే ఏం మాట్లాడతాం? మాట్లాడతా. ప్రభాస్ సార్ మీతోటి ఒక ఫోటో దిగాలని. ఫోటో అయిపోయింది, ఆల్రెడీ ఇచ్చేసారు. నెక్స్ట్ అంటే ప్రభాస్ సార్ అడిగే క్వశ్చన్కి నేను చెప్తా ఆన్సర్. ప్రభాస్ సార్ నిన్ను అడగమన్నారు క్వశ్చన్స్ ఏమన్నా, అప్పుడు ఏం అడుగుతావు? అంటే అంత ప్రభాస్ అరే నన్ను ఏదైనా క్వశ్చన్స్ అడుగు అన్నారు ప్రభాస్ సార్, చెప్పు. సార్ ఒక డైలాగ్ చెప్పాను అన్నంత. డైలాగ్ చెప్పమంటావా? సార్తో డైలాగ్ చెప్పించుకుంటావు అడిగి. సార్ డైలాగ్స్ విన్నావు కదా, సినిమాలు చూసావు కదా, చాలా సినిమాలు. ఏదన్నా ఒక డైలాగ్ చెప్తావా ప్రభాస్ సార్ది? ప్రభాస్ సార్ అంటే నాకేం తెలియదు, నేను ఓన్లీ నా ఓన్ డైలాగ్ చెప్తా. ఓకే, పోనీ చరణ్ అన్న డైలాగులు ఏమైనా చెప్తావా? ఇప్పుడు చరణ్ సార్ ఉన్నాయి కదా పెద్ద సినిమాలో డైలాగులు, ఏమైనా చెప్పగలవా? మళ్ళా అవి మిస్టేక్స్ పోతాయి, ఇంకా అవి మంచిగా అనిపించవు. నువ్వు బాగా చరణ్ అన్న చెప్తే బాగుంటాయా? చరణ్ అన్న చెప్తే బాగుంటాయి. ఇంకో డైలాగ్ నీకు చెప్తావు, ఓన్గా డైలాగ్? చాలా ఉన్నాయి డైలాగులు నీ దగ్గర, లోపల దాచావు కుప్పలు. చెప్పు, ఒక డైలాగ్ చెప్పు. తీయండ్రా కత్తులు, వెయ్యండ్రా బాంబులు, దొరికినోన్ని దొరికినట్టుగా ఒక్కొక్కరిని ముక్కలుగా నడకాలి. నాయుడు పేరు చెప్తే నరాలు తెగి పడాలి, మాటలతో చెప్తే వినర్రా మీరు, కత్తి వేటతో సమాధానం చెప్పాలి. కానీ ఇంత వైలెంట్గా ఉన్నావేంటి, చాలా క్రూయల్గా ఉన్నావేంటి? ఇందాకేమో బీడీలేస్తా, బట్టలు ఇప్పి గుడ్డలు ఓడదీస్తంతా అన్నావు, ఇప్పుడేమో బాంబులేస్తా, నరికేస్తా, ముక్కలుగా, అంత దారుణంగా ఉన్నావేంటి? ఇప్పుడు డైలాగ్ విషయాలు కాదు, నిజంగా అలాగే చేస్తావు నువ్వు? నీకు కత్తిస్తే నరికేసి, నీకు బేడీలు ఇస్తే వేసేసి ఎవరికి పడితే వాళ్ళకి పోలీస్ అవుతావా పెద్దయ్యాక? ఆర్టిస్ట్, హీరో. ఓకే, ఇప్పుడు చరణ్ సార్తో యాక్ట్ చేసావు, ప్రభాస్ సార్తో యాక్ట్ చేసావు, నీకు వీళ్ళు కాకుండా ఇంకా ఏ హీరోలు ఇష్టం బాగా? నాకు చరణ్ సార్, ఇంకా పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ సార్ ఎలాగో ఓజీ వస్తుంది కదా, ఓజీకి ట్రై చెప్పు. మమ్మీని అడుగుతావా ఓజీకి ట్రై చేయమని? అడుగుతా. అడుగు, ఇప్పుడు అడుగు, ఎక్కడి నుంచి అడుగు. మమ్మీ ట్రై చేస్తున్నాం సార్, కానీ అదృష్టం దక్కాలి కదా. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తే ఇది పెద్దది మాకు అవకాశం వచ్చింది. గేమ్ చేంజర్ నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ ఫోటో కోసం. గేమ్ చేంజర్ నుంచి ఫోటో కోసం వెయిట్ చేస్తే పెద్దలో ఛాన్స్ వచ్చింది. గేమ్ చేంజర్ లో మేము ముగ్గురు పెద్దలో ఛాన్స్ వచ్చింది. పెద్దలో అదేమంటారు బుచ్చిబాబు సార్ అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పారు, మూవీ రిలీజ్ అయిన తర్వాత అని. ఇస్తారు ఖచ్చితంగా, సార్ చెప్పారు కాబట్టి ఇస్తారు. కాదు ఇప్పుడు దాకా చాలా వైలెంట్ గా
నరికేస్తా బేడీలేస్తా అన్నావు. మమ్మీని అడుగంటే మమ్మీ అంటే నవ్వుతూ మమ్మీ అంటే మమ్మీని సీరియస్గా అడగలేవా? ఓజీ ట్రై చేయి మమ్మీ అన్నవా? పేరెంట్స్ పేరెంట్స్ అట్లా కొడతారా? పడతాయా? ఎవరు ఎక్కువ కొడతారు? మమ్మీ. కానీ ఎవరు ఎక్కువ ఇష్టం అంటే మమ్మీ పేరు చెప్తావు, మళ్ళీ తన్నులు తిని మళ్ళీ ఇష్టం అని చెప్తావు. ఎందుకలా? నాకు ఎక్కువ మమ్మీ ఇష్టం. కొట్టినా పర్లేదా? కొట్టినా మమ్మీ నా మంచి కోసమే కొడతాయి. మరి చెల్లిని నువ్వు కొడతావా? చెల్లె అంటే నాకు గెలిపితే నేను కొడతా. నేను గెలకడం అంటే ఏం చేయాలి? నాకు గెలికితే నాకు కోపం తెప్పిస్తాయి. నీకు కోపం రావాలంటే ఏం చేయాలి? నాకు కోపం రావాలంటే పిచ్చి పిచ్చి పనులు చేయాలి. పిచ్చి పిచ్చి పనులు అంటే చెప్పు. అంటే నాకు కొట్టడాలు, తిట్టడాలు, నాకు చిరాకు లేపియడాలు. చిరాకు లేపియడాలు ఇవన్నీ చేయకూడదే? నాకు జుట్టు పట్టి లాగడాలు అవి అన్నీ. నేను వచ్చినట్టు నీ జుట్టుని ఇలా అన్నాను, మరి నన్ను ఏమనలేదు నువ్వు? నీ జుట్టుని ఇలా అన్నాను కదా నేను, జుట్టు ఇలా పట్టుకుని ఇలా అన్నాను. అది హెయిర్ సెట్ చేస్తారు. హెయిర్ సెట్ చేశానా నేను? మంచిగా చేశానా? నేను కూడా జుట్టు లాగితే నన్ను కొట్టేవాడు అక్కడ? నేను కొట్టాను, పెద్దలా కొట్టాను. నేను కొట్టాను పెద్దోళ్ళని కొట్టవా? ఓకే, మంచి మంచి కట్టుబాట్లన్నీ. సో నీకేమన్నా ఐ మీన్ ఓజీ అన్నావు కదా, ఓజీ సినిమా బాగా నచ్చింది, ఓజీ సినిమా చేయాలనుకుంటున్నావు. సో పార్ట్ 2లో అవకాశం కోసం వెయిట్ చేద్దాం, వస్తుంది. ఎలాగో చరణ్ కలుస్తావు. అవును. బుచ్చిబాబు సార్ ఎలాగో అపాయింట్మెంట్ ఇస్తారు, ఫోటో తీసుకుంటావు. ప్రభాస్ సార్తో కూడా ఫోటో తీసుకుంటావు. అవును. ఇది కాకుండా ఇంకేమన్నా డ్రీమ్స్ ఉన్నాయా నీకు? ఇంకా ఏమైనా డ్రీమ్స్ ఏం లేవు. ఇంకేం లేవా? నేను పెద్ద పెద్ద హీరోలతో పాటు ఫోటోలు దిగడం, ఇంకా మా మమ్మీకి ఒక నెక్లెస్, ఇంకా మా డాడీకి ఒక కారు. అబ్బా, నాకు ఫుల్ హాబీస్ ఉన్నాయి. ఏమున్నాయి ఫుల్ హాబీస్? మమ్మీ డాడీకి ఇల్లు కొనిపించడం, ఇంకా అది డాడీకి ఒక పెద్ద జాబ్ ఇప్పించడం. ఇంకా 9 yearsకి ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఇంకా నాకు కూడా ఏదన్నా ఇప్పిస్తావా? ఫస్ట్ ఇంటర్వ్యూ నేనేనా? మీరే. మరి నాకు కూడా ఏదైనా ఇప్పిస్తావా? నువ్వు ఏం ఇప్పిస్తావు? కారా? ఇల్లా? ఇల్లు ఇప్పిస్తా. నాకు ఇల్లు ఇప్పిస్తావా? అరే ఒక ఇంటర్వ్యూ చేస్తే ఇల్లు ఇప్పిస్తావా? మరి నెక్స్ట్ అందరూ అదే అడుగుతారు. మరి పెద్దోడినైనాక ఇప్పిస్తా. పెద్దోడు అంటే ఎప్పుడు? ఒక 10 years 20 years? ఒక 5 years. 5 yearsలో నాకు ఇల్లు ఇప్పిస్తావు? 10th class కదా, 10th class పోతా. 5 years 10thకి వెళ్ళిపోయినా నాకు ఇల్లు ఇప్పిస్తావు? 10th కెమెరాస్ ముందు చెప్పావు. నేను నీ మీద మళ్ళీ 10th వచ్చి నిన్ను పట్టుకుని అడుగుతా, నా ఇల్లు ఏదని, ఇల్లేడా అని అడుగుతా. సరే, ఇస్తావా? ఇస్తా. పక్కా. మమ్మీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కొడతారు, ఇల్లు ఎక్కడ నుంచి తెచ్చిస్తావరా అని చెప్పి. కొట్టరు. హీరోయిన్స్ ఎవరు ఇష్టం? హీరోయిన్స్ సిగ్గుపడుతున్నావు ఏంటి? నాకు ఇష్టం లేరన్నా. హీరో అలా అనకూడదు. నాకు ఇష్టం, కోపం వస్తుంది. నాకు ఓన్లీ హీరోసే. అలా అనకూడదు కదా. నువ్వు ఫౌజీ సినిమాలో చేస్తున్నావు, అందులో హీరోయిన్ ఉన్నారు. పెద్ద సినిమాలో చేసావు, అందులో హీరోయిన్ ఉన్నారు. వాళ్ళు కోపం వస్తుంది కదా. ఏం రాదన్నా. ఎందుకు రాదు? హీరోయిన్స్ ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. నాకు ఓన్లీ హీరోస్. ఎందుకు హీరోయిన్స్ ఇష్టం లేదు? నాకు ముందటి నుంచే హీరోస్ ఇష్టం. హీరోస్ ఇష్టమే, హీరోయిన్స్ ఎందుకు ఇష్టం లేదు? హీరోయిన్స్ తోటి ఎక్కువ నేను కలవలేదు కాబట్టి ఇష్టం లేదా? సో హీరోయిన్తో ఫుల్ సినిమా అంత ఉంటే ఇష్టపడతావు. మరి సినిమాల్లో చూసినప్పుడు ఎవరు అంత నచ్చలేదా? నీ క్లాస్లో అమ్మాయిలు ఉంటారా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఏం లేరు. నేను మీ స్కూల్కి వస్తా, మీ స్కూల్ అడ్రస్ కూడా చెప్పావు నాకు. స్కూల్కి వచ్చి అడుగుతా. గర్ల్స్కి బాయ్స్కి పట్టదు మా స్కూల్లో. పట్టదా? ఎవరు చెప్పారు ఈ రూల్? కాదు, గర్ల్స్కి బాయ్స్కి పడదా? ఏంటి గొడవలు అవుతాయా? కొట్టుకుంటారా? వారా? నీకు ఒక గ్యాంగ్ ఉందా? నా గ్యాంగ్ ఏం లేదు, నా ఫ్రెండ్స్. మరి పడదు మన. ఎందుకు పడదు? గర్ల్స్ తోటి పడదన్న, మొత్తం చిరాకు లేపిస్తారు. అలా అంటే ఏంటి? ఇప్పుడు నీకు చరణ్ ఇష్టమేనా? ఇష్టమే. మరి చరణాన్ని చూసావా? చికిరి అని చెప్పి వెళ్ళి పాట పాడారు. గర్ల్స్ వన్కే కదా వెళ్ళి పాట పాడింది, గర్ల్ వన్కే కదా. షూటింగ్ లో కదా. హీరోయిన్స్ అయితే ఇష్టం లేదు నీకు. నెక్స్ట్ సినిమాలో ఏదో ఒక హీరోయిన్ వస్తారా, ఆవిడ నిన్ను నీ బొగ్గలు పట్టుకుని ఇలా పిండేసి మేము ఇష్టం లేదురా నీకు అని చెప్పి పిండేస్తా. చూసుకో, నీకుంది. సరే. సో దేవుడిని ఎక్కువ నమ్ముతావా? ఏ దేవుడు ఇష్టం? శివయ్య. ఎందుకు? నాకు ఈ స్టేజ్కి తీసుకురావాలంటే నాకు శివయ్య.
శివయ్యని ఎక్కువ నమ్ముతాను నేను. ఏమని కోరుకుంటావు ఎక్కువ? శివయ్య ఇగో నేను పెద్ద సినిమాలో పోవాలంటే పెద్ద సినిమాలో చాయిస్ ఇచ్చేసి. నువ్వు కోరుకున్నావా పెద్ద సినిమాలో పోవాలని? ఎన్ని రోజులకి వచ్చింది నువ్వు కోరుకున్న తర్వాత ఆఫర్? కోరుకున్న తర్వాత ఒక నెల తర్వాత. నెల తర్వాత ఆఫర్ వచ్చిందా? మరి నెక్స్ట్ ఏం కోరుకున్నావు శివయ్యని? నెక్స్ట్ పెద్ద పెద్ద మూవీలో పోవాలి, ఇంకా జగపతి బాబు సార్ తోటి కూడా ఒక మూవీ తీయాలంటే పెద్దలో చాయిస్ వచ్చింది. జగపతి సార్తో మాట్లాడావా? జగపతి బాబు సార్తో ఫ్రీగానే ఉన్నా. ఏమన్నారు ఆయన? ఆయన నువ్వు నా చేయి పట్టుకోరా, నువ్వు నా చేయి పట్టుకొని నేను కూడా ఫాస్ట్గా నడుస్తే నువ్వు కూడా ఫాస్ట్గా నడవాలి, నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, చాలా ఎంకరేజ్ చేశారు నాకు. నాకు అప్పుడు చాలా హ్యాపీగా ఫీలింగ్ అయినా, నేను చాలా హ్యాపీగా అయినా అప్పుడు. సార్ మొత్తం ఓల్డ్ ఏజ్ లాగా యాక్ట్ చేశారు కదా, నువ్వు యాక్ట్ చేయగలవా అలాగా? ఓల్డ్ ఏజ్ లాగా వణుకుతూ ఇలా చేయగలవా? చేస్తావు ఇప్పుడు? చేస్తా. యాక్షన్. మా ఊర్లో శీనుగా సీను ఎవరు? నేను. ఓకే, జగపతి బాబు సార్ రోల్ చేసావు నువ్వు. ఓకే, నిన్ను నువ్వే పిలుచుకుంటున్నావు. ఏ వేరే పేరు ఎందుకు పిలవలేదు? నీ పేరే పిలుచుకున్నావు. నా పేరు నేనే. సో జగపతి బాబు సార్ కూడా బాగా చేశారు కదా? అవును, జగపతి బాబు సార్ కూడా బాగా చేశారు. ఎక్సలెంట్. బుచ్చిబాబు సార్ సెట్స్లో ఎక్కువగా చేసే పని ఏంటి? హ్యాబిట్ ఉంటుంది కదా, లైక్ ఇలా అనుకోవడం, ఇలా అనుకోవడం, చేతులు కట్టుకోవడం, ఇలా అనుకోవడం. చేతులు కట్టుకుంటారు. చేతులు కట్టుకుని ఉంటారా? మైక్ పట్టుకున్నప్పుడు చేతులు పట్టుకుని ఉంటారా? మైక్ పట్టుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక చెయ్యి ఇలా ఉంటుందా? ఒక చెయ్యి ఇలా ఉంటుంది, మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత రెండో చెయ్యి కూడా ఇక్కడ పెట్టేసుకుంటారా? ప్రాంప్టర్ చూస్తూ ఉంటారా? మొత్తం సెట్స్ లోనే ఉంటారా? మొత్తం సెట్స్ ఉన్నంతసేపు సెట్స్ లోనే, ఒక్క అడుగు కూడా బయటికి. చరణ్ సార్ బుచ్చిబాబు సార్ ఎలా ఉంటారు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు? ఫ్రెండ్స్. అంటే ఎలా ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ ఫ్రెండ్స్ లెక్క ఉంటారు. నార్మల్ గా ఫ్రెండ్స్ లెక్క అంటే మేము మా ఫ్రెండ్స్ అయితే కొట్టుకుంటాం అలా ఫట్ మని చూసుకుంటాం, లేదంటే ఇలా భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతాం. భుజాల మీద చేతులు వేస్తారు ఎక్కువ. హగ్. ఎవరు? రామ్ చరణ్ సార్ చేస్తూ ఉంటారా? హగ్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ. సో ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద సినిమాలు చేయాలి నెక్స్ట్, అది నీ కళ. ఇప్పుడు ఫౌజీ కాకుండా ఇంకేం సినిమాలు చేస్తున్నావు? ఫౌజీ కాకుండా అంటే ఆడిషన్స్ అయితే ఇస్తున్నా. ఇంకొకటి అదేమంటారు విజయ్ దేవరకొండది. అంటే పెద్ద పెద్ద మీసాలతో ఒక సినిమా ఉంది కదా? అది కాదు, కొత్త మూవీ. కొత్త మూవీయా? ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదా? కొత్త మూవీ అయింది. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ పేరు నాకు తెలియదు. తెలిసినా చెప్పవు నువ్వు. నాకు తెలియదు. హీరోయిన్ అనగానే ఎందుకు సిగ్గుపడిపోతున్నావు? బుగ్గలు ఇలా అనేస్తున్నాయి. నాకు హీరోయిన్ పేర్లు తెలియవు. ఎందుకు తెలియదు? మమ్మీ ఉన్నారని సిగ్గుపడుతున్నావా? మమ్మీ ఉన్నారు. నాకు అసలు హీరోయిన్ పేర్లే తెలియవా? పెద్ద సినిమాలో హీరోయిన్ ఎవరు? జాన్వీ కపూర్. మరి తెలియదన్నా ఒక పేరు కూడా హీరోయిన్ పేర్లు? సోషల్ మీడియాలో చెప్తారు కదా. సోషల్ మీడియాలో చెప్తుంటే చూసావా? షూటింగ్ స్పాట్లో ఎవరికి తెలియదు, నీకు అప్పుడు తెలీదా? తెలియదు. అప్పుడు ఈ పేరుండే ఇట్లా పేరు. సమంత అంటే తెలుసా? నిజంగానా? శ్రీలీల అంటే? ఉట్టి రష్మిక తెలుసు అంతే. ఉట్టి రష్మిక తెలుసు. ఎందుకు తెలుసు? ఏమో, మోడలింగ్ చేస్తాయి. మోడలింగ్. ఓకే, వద్దులే. సో విజయ్ దేవరకొండ గారు సినిమా ఓకే చూసావా? ఇంకా కలవలేదు కదా? షూటింగ్ సెట్స్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఉంటుందంటే షూటింగ్ ఇంకా చెప్పలేదు. ఆడిషన్స్కి అయితే వెళ్ళా. విజయ్ దేవరకొండ గారు ఇష్టమేనా నీకు? ఇష్టమే. ఎందుకు? నీతో ఇప్పుడు నువ్వు సినిమా చేస్తున్నావా? ఎందుకు ఇష్టం ఆయన? నాకు థర్డ్ ఆయన ఇష్టమా? మూడో సినిమా అయిందనా? మూడో సినిమా కాదులే, థర్డ్ ఆయన ఇష్టం. ఫస్ట్ ఎవరు? సెకండ్ ఎవరు? ఫస్ట్ అయితే రామ్ చరణ్ సార్. లేదు, పవన్ కళ్యాణ్ సార్ పేరు చెప్పి మళ్ళీ మార్చేసావు. రామ్ చరణ్ సార్. సెకండ్ పవన్ కళ్యాణ్ సారా? థర్డ్ విజయ్ దేవరకొండ సార్. ఆయన సినిమాలో ఏం చూసావు? విజయ్ దేవరకొండ సార్ ఎక్కువ చూసిన సినిమా అంటే రష్మిక మేడం, ఇంకా విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడా? గీతా గోవిందమా? డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్ ఎక్కువ చూసావు. నచ్చిందా సినిమా? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా, మరి బాగున్నారా? పేరు బాగున్నారా? బాగున్నారు.
మరి హీరోయిన్స్ పెద్ద ఇష్టం ఉండదన్నా, పేరు బాగుందంటున్నావు ఇప్పుడు మళ్ళీ. నాకు హీరోయిన్స్ అంటే ఎక్కువ ఇష్టం లేరు, ఓన్లీ పేర్లే తెలుసు. అసలు మీ స్కూల్లో మీ క్లాస్లో ఒక్కరు కూడా నీకు ఫ్రెండ్ కదా అమ్మాయిల్లో? ఒక్కరు కూడా? నేను మీ స్కూల్కి వస్తాను, నేను నిజం చెప్తాను. సరే అన్న, రా అన్న. మమ్మీ ఉన్నారని అబద్ధాలు ఆడుతున్నావు కదా. ఇంతకుముందు ఏదో పేర్లు చెప్పాడు కదా, 2 పేర్లు ఏంటది? ఏదో పేర్లు చెప్పాడు, పింకీ, ఇంకొకరు ఎవరు? వాళ్ళ పేర్లు కూడా లేవు. సంధ్య కదా, సంధ్య అంట. వాళ్ళ పేర్లు కూడా లేవు మా స్కూల్లో. చెప్పావు ఆల్రెడీ. పింకీ నిక్ నేమ్ పెట్టినట్టున్నాడు మనోడు. అబ్బా చెప్తున్నాడు అంటే రియల్ నేమ్ చెప్పాలి కదా, చెప్పాలి. ఏమో నువ్వే చెప్పావు. చెప్పు నీకు ఎవరు ఫ్రెండ్స్ అంటే ఇందాక అబ్బాయిల పేర్లు అందరి పేర్లు అడిగితే పింకీ, శాండీ అన్నావు, సంధ్య అంటారు. అబ్బా నాకు గర్ల్స్ లేవన్నా, నాకు గర్ల్స్ అంటే ఇష్టం లేరు ముందే. అలా అనకూడదు. నాకు ఇష్టం లేరన్న, ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఎట్లానో పొగర్లెక్క చేస్తారు. ఓహో ఓకే. సో మనోడు వచ్చినప్పుడు పొగరు లెక్క చేయకండి, యాక్టర్. ఓకే, నేను రికమెండ్ చేశాను, నీతో మంచిగా మాట్లాడతారు, నువ్వు కూడా మంచిగా మాట్లాడా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరంటే అమ్మాయిల పేర్లు కూడా చెప్పు. చెప్తావా? చెప్తా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే నేను చెప్తా, లేకపోతే చెప్పా. సరే సరే. సో ఒకసారి ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కదా ఆడియన్స్, నిన్ను చాలా మంది నిన్ను సినిమా చూసారు కదా, ఏ బుడ్డోడు భలే చేశాడు అనుకున్నారు చాలా మంది. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ ఎలా చెప్తావు? థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఫర్ ఆలా? సో అందరినీ సినిమా చూడమని చెప్పి, ఇంకా చాలా మంది సినిమా చూడలేదు కదా. చాలా మంది సినిమా చూడండి, సినిమా చాలా బాగుంది. అసలుకి గూస్ బంప్స్ వచ్చేసి ఆ సినిమా చూస్తే చాలా ఎమోషన్ ఉంటుంది ఆ సినిమాలో, మస్తు ఉంటుంది ఆ సినిమా. చూడుర్రి. ఓకే, థ్యాంక్ యూ దక్షేష్, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఫౌజీ సినిమా తర్వాత మళ్ళీ వస్తావా? వస్తా. ప్రభాస్ సార్ని తీసుకొస్తావా? మనం అంత స్టేజ్కి పోలే అన్న. అంత స్టేజ్కి పోతావు నువ్వు, పోవాలి. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much, Anna. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.